హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్‌లో అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో కోటా ఫ్యాబ్రిక్‌లో నేను డిజైన్ అయితే చేశాను. థీమ్ వచ్చేసి మనకి గోకులం థీమ్‌లో వస్తుందండి. చాలా ట్రెండీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మొత్తం మల్టీ కలర్‌లో వచ్చేలాగా ఇచ్చాను. అంటే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి డిజైన్ హైలైట్ అయ్యేలా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్‌లో అయితే నేను తీసుకొచ్చాను. డిజైన్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకు ఆప్షన్స్ ఎక్కువగానే ఇచ్చాను. కోటా ఫ్యాబ్రిక్ ఇంకా దానిపైన డిజిటల్ ప్రింట్ మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది. చూడటానికి లుక్ గ్రాండ్‌గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్‌గా సమ్మర్‌కి మనకి లైట్ వెయిట్‌గానే ఇష్టపడతాం కదా! సమ్మర్‌లో అలా యూజ్ అయ్యే విధంగానే ఫ్యాబ్రిక్ అయితే నేను డిజైన్ చేశాను. అలాగే వాటితో పాటు ప్రతి కలర్‌కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశానండి. ఒకటి షార్ట్ ఫ్రాకు, లాంగ్ ఫ్రాకు, క్రాప్ టాప్ లెహెంగా అలా డిఫరెంట్ మోడల్స్‌లో డిజైన్ చేసుకుంటే ఆ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది. ఎందుకంటే చాలామంది ఫ్యాబ్రిక్ చూసినప్పుడు ఆ షార్ట్ ఫ్రాక్ డిజైన్ చేసుకుంటే మరి ఆ డిజైన్ కట్ అయిపోతుందా లేదా? అసలు ఎలా ఉంటుందనేసి ఇమాజిన్ చేసుకోలేరు కాబట్టి అన్ని మోడల్స్‌లో నేను డ్రెసెస్ అయితే డిజైన్ చేశాను. మీకు నచ్చినట్టుగా చూస్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్‌లోకెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్‌లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్‌గా, యూనిక్‌గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది. అలాగే మీకు ఫ్యాబ్రిక్ ఇప్పుడు అవసరం లేకపోయినా నేను చూపించే డ్రెస్ మోడల్స్ కూడా మీకు యూస్ఫుల్‌గానే ఉంటుంది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వచ్చనుకోండి, డిఫరెంట్ మోడల్స్‌లో ఎలాంటి మోడల్ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందనేసి ప్రతి దాంట్లో కూడా నేను ఫ్యాబ్రిక్‌తో పాటు రిఫరెన్స్ డ్రెసెస్ చూపిస్తున్నాను కాబట్టి మీకు రిఫరెన్స్ డ్రెసెస్ ఐడియాస్ కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి టస్సర్ కోటాలో వస్తుందండి. క్వాలిటీ మాత్రం సూపర్‌గా ఉంటుంది. అది కూడా మనకి డిజిటల్ ప్రింట్‌లో. డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకి కలర్ షేడ్ అవ్వడం అలా కూడా ఏమి ఉండదు. కలర్ వచ్చేసి ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. చూడండి ఇక్కడ నేను షేడ్ లాగా ఇచ్చాను అన్నాను కదా! 3 కలర్స్‌లో ఇలా వస్తుంది. పైన గ్రీన్ ఉంది కదా! ప్యారెట్ గ్రీన్. కిందికి వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ కలర్‌లో, కింద ఇంకా మనకి డార్క్ హైలైట్ అయ్యేలాగా బార్డర్ లాగా పింక్ కలర్‌లో 3 షేడ్స్ ఇవ్వడం వల్ల దానిపైన డిజైన్ లుక్ బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. మొత్తం కూడా థీమ్ వచ్చేసి మనకి గోకులం థీమ్‌లో వస్తుందండి. గోకులం అని ఎందుకన్నానంటే ఇక్కడ మనకి ఆవులు కానివ్వండి, కింద రివర్ లాగా, అలాగే మనకి ఇక్కడ గోపికలు మొత్తం రివర్‌లో ఉన్నట్టుగా అలా డిఫరెంట్‌గా నేను మొత్తం కూడా థీమ్ వైస్‌గా ఇలా అయితే డిజైన్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ప్లెయిన్‌గా మొత్తం అక్కడక్కడ హైలైట్ అయ్యేలాగా ఫాయిల్ ప్రింట్ కూడా నేను ఇచ్చాను. ఇది క్వాలిటీగానే ఉంటుందండి. ఒక్కసారికి వాష్ చేయగానే పోవడం అలా ఏముండదు. మంచి క్వాలిటీలో ఉంటుంది. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. పైన మాత్రం ప్లెయిన్ ఇచ్చానండి. ఎందుకంటే కింద మనకి హైలైట్ అవ్వడం కోసం కలర్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది అవుట్‌పుట్. ఇలా వస్తుంది మనకి ప్యారెట్ గ్రీన్‌కి పింక్, సీ గ్రీన్ కాంబినేషన్‌లో మనకి ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. అలాగే దీనికి బ్లౌజ్ కావాలనుకుంటే మీరు యోక్ పార్ట్‌లో కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్‌తో యూజ్ చేసుకోవచ్చు. లేదు కాంట్రాస్ట్ కలర్‌లో కావాలంటే ఒక్కసారి మన వెబ్‌సైట్‌లో బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా! ఒకసారి సెర్చ్ చేసి ఇందులో మ్యాచింగ్ అయింది కూడా మీరు కాంట్రాస్ట్ డిజైన్‌లో కావాలనుకుంటే అలా కూడా చూస్ చేసి తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇదే ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం, యోక్ పార్ట్ అలా చేసుకొని కాంట్రాస్ట్ కలర్‌లో మనం దుపట్టా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్. పేస్టల్స్ ఇచ్చాను, డార్క్ కలర్స్‌లో 2 రకాలుగా ఇచ్చాననమాట. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్. మీరు ప్రీవియస్‌గా నా దగ్గర టస్సర్ కోట పర్చేస్ చేసినట్లయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది వచ్చేసి మనకి పైన పీచ్ కలర్ వస్తుంది, లైట్ పీచ్. కింద వచ్చేసి మస్టర్డ్, పెసర్ గ్రీన్. అంటే దీనికి కాంబినేషన్‌గా సూట్ అయ్యే విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఇచ్చాను. సేమ్ ప్యాటర్న్ అండి. థీమ్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది. పైన కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది. కలర్స్ మాత్రం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌తో ఇచ్చాను. అలాగే నెక్స్ట్‌ది వచ్చేసి మనకి యెల్లో, మంచి యెల్లో అండి. సూపర్‌గా ఉంటుంది. మ్యాంగో యెల్లో. ఓపెన్ చేసి చూపిస్తాను. బ్రైట్‌గా ఉంటుంది. మనకి ట్రెడిషనల్‌గా కావాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన వచ్చిన ప్రింట్ కూడా బాగా హైలైట్ అయిపోయింది. చూడండి. కింద మాత్రం నేను కలర్స్ లైట్ గ్రీన్ ఇంకా లావెండర్ షేడ్‌లో ఇచ్చానండి. దీనికి కొంచెం సూట్ అయ్యే విధంగా. ఎందుకంటే మనకు పైన డార్క్ తీసుకున్నాం కాబట్టి కింద లైట్ కలర్స్ ఉంటేనే మనకి డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇలా వస్తుంది. లైట్‌కి డార్క్, డార్క్‌కి లైట్ అలా కాంట్రాస్ట్ కలర్స్‌లో ఇచ్చాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి బ్లూ అండి. రామా బ్లూ కలర్. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కింద వచ్చేసి మనకి మస్టర్డ్, పింక్ కాంబినేషన్. డార్క్ పింక్ ఇది. కొంచెం రెడ్ షేడ్ లాగా, టమాటో రెడ్ అంటాం కదా! ఆ షేడ్ లాగా వచ్చి మిడిల్‌లో మాత్రం మనకి మస్టర్డ్ షేడ్‌లో వస్తుంది. పైనంతా బ్లూ. సేమ్ థీమ్ అండి. అన్నీ కూడా సేమ్. చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్‌కి అయితే సూపర్ ఇంకా. మనకి ఫ్లఫీగా
గ్రాండ్ లుక్తో కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి రెడ్ కలర్ అండి. ఇది కూడా బ్రైట్ కలరే. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా వచ్చింది. దీనికి కూడా మస్టర్డ్ ఇంకా లైట్ బ్లూ కలర్ ఇచ్చాను. స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్ అండి. ఎందుకంటే పైన అంత డార్క్ వచ్చింది కాబట్టి కింద మనకి లైట్గా అయితేనే కొంచెం ఎలివేట్ అవుతుంది అనేసి ఇలా ఇచ్చాను. రెడ్కి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మీరు ఇలా చూస్తేనే ఎంత లుక్ ఉంది కదా. అది స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. నన్ను నమ్మి తీసుకోండి. నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను కదా, మీకు అవుట్పుట్ తెలిసిపోతుంది. అసలు ఈ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు ఎలా ఉంది, డ్రెస్ అయ్యాక ఎలా ఉంది, అది వేసుకుంటే ఇంకెంత లుక్ ఉంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే దీనికి లైనింగ్ వచ్చేసి మాత్రం క్రేప్, సాటిన్, శాంటూన్ ఇలా యూస్ చేయండి. డైరెక్ట్గా కాటన్ అయితే బాగుండదు. మీరు కోటా కాబట్టి కొంచెం మనకి లేసినట్టుగా ప్లఫీగా ఉండాలనుకుంటే క్రేపు, సాటిన్, శాంటూన్ యూస్ చేస్తే మనకి ఫ్రాక్ ప్లఫీగా ఉంటుంది. డైరెక్ట్గా కాటన్ అయితే మనకి షేడ్ అయినా పైకి వెళ్ళినా కూడా అంత బాగుండదు. అందుకే నేను క్రేపే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి పెసర్ గ్రీన్ కలర్ అండి. చాలా బాగా వచ్చింది ఇది కూడా. దీనికి మస్టర్డ్ ఇంకా లైట్ బ్లూ, స్కై బ్లూ కలర్ ఈ కాంబినేషన్స్లో ఇచ్చాను. ఇలా వస్తుంది మనకి. సేమ్ అన్నీ కూడా సేమ్ థీము. ఫాయిల్ ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్, ప్రతిదీ కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకి షేడ్ అవ్వడం అలా ఏం ఉండదు. కలర్ కాంబినేషన్స్ కూడా అందుకే మనకి బ్రైట్గా ఉన్నాయి. చూడడానికి లుక్ బాగుంటుంది. మనకి ప్రతి ఫిగర్ అబ్జర్వ్ చేయండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ కాబట్టి. అవుట్లైన్ అక్కడక్కడ హైలైట్ అయ్యేలాగా ఇలా ఇవ్వడం వల్ల లుక్ కూడా ఇంకా గ్రాండ్గా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి మనకి సింగిల్ షేడ్ కాకుండా ఇలా షేడ్ ఒక కవ్లోనే ఇలా లైట్ అండ్ డార్క్ అవుట్లైన్ లాగా అలా ఇచ్చాను అనమాట. అందుకే మనకు లుక్ అనేది బాగా తెలుస్తుంది. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇవి రిఫరెన్స్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్లో డిజైన్ చేశానండి. ఎల్లో కలర్ ఇందాక మ్యాంగో కలర్లో చూపించాను కదా, ఇలా షార్ట్ ఫ్రాక్లో డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి మనకి షేడ్ ఎల్లో మొత్తం డిజైన్ అంతా కూడా కవర్ అయిపోయింది. షార్ట్ ఫ్రాక్ అయినా సరే కింద పైన వచ్చిన ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇలా ప్లీట్స్ కూడా ఇచ్చాను కింద ఎడ్జెస్లో. అలాగే పైన యోక్ పార్ట్ వచ్చేసి కింద మనకి ఏదైతే బార్డర్లో వచ్చిందో అదే నేను యోక్ పార్ట్ లాగా తీసుకున్నాను. సైడ్కి ఇలా ప్యాటర్న్ ఇచ్చానండి. షోల్డర్ పైన టై చేసుకోవడం కోసం ఇలా ఇచ్చాను. మనకి వన్ సైడ్ మాత్రం షోల్డర్ ఉంటుంది, చుట్టూ మనకి ప్లీట్స్ వచ్చేలాగానే ఇచ్చాను. చాలా బాగుంది చూడండి. మనకి లెహెంగాకి 3 మీటర్స్లో ఫ్లేర్ తీసుకుంటాను కదా, అదే ఫ్లేరు మనకి షార్ట్ ఫ్రాక్లో తీసుకోవడం వల్ల ఇంత ప్లఫీగా ఉంది. లుక్ వైజ్గా గ్రాండ్ ఉంటుంది అనమాట. చూడండి ఎంత ప్లఫీగా, చాలా లైట్ వెయిట్. దీంట్లో మనకి క్రేప్ లైనింగ్ ఇంకా కాటన్ లైనింగ్, క్యానికన్ ఇలా 3 లేయర్స్ తీసుకున్నా కూడా మొత్తం 4 లేయర్స్ అనమాట. అంత తీసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. పిల్లలు ఈజీగా క్యారీ చేయొచ్చు, అంత లైట్ వెయిట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో లుక్. మొత్తం కవర్ అయిపోయింది డిజైన్ అంతా కూడా. ఇది మస్టర్డ్ కలర్, ఇది మ్యాంగో ఎల్లో కలర్ అండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్లో డిజైన్ చేశాను. ఇందాక ప్యారెట్ గ్రీన్ చూపించాను కదా, ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్. దీనికి కూడా ఎక్స్ట్రా ప్లీట్స్ ఇచ్చాను. పైన ఎలాగో ఫ్యాబ్రిక్ ఉంటుంది, దాన్ని మనం ప్లీట్స్ తీసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది, బాగుంటుంది అనేసి ఇలా ఇచ్చాను. యోక్ పట్టు వచ్చేసి సేమ్ బార్డరు మనకి ప్లీట్స్ వచ్చేలాగా ఇలా ఇచ్చాను. బ్యాక్ సైడ్లో కూడా ప్లీట్స్ వచ్చేలాగా ఇచ్చానండి, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనేసి ఇలా వస్తుంది మనకి లాంగ్ ఫ్రాక్లో అయితే ఇలా. దీన్ని కూడా క్యాన్ కాటన్ లైనింగ్, క్రేప్ అలా మొత్తం 4 లేయర్స్లో నేనైతే తీసుకున్నాను. మొత్తం 4 లేయర్స్లో తీసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా లాంగ్ ఫ్రాక్లో డిజైన్ చేశాను. రెడ్ కలర్ అండి. ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్లోనే డిజైన్ చేశాను. చూడండి ఎంత బాగుందో ఫ్లేర్ అదంతా కూడా. ఇక్కడ ప్లీట్స్ ఇచ్చాను, పైన మాత్రం చిన్న స్ట్రిప్స్ లాగా 2 స్ట్రిప్స్ ఇచ్చానండి. కొంచెం మోడర్న్గా, కొంచెం మనకి ట్రెడిషనల్గా 2 విధాలుగా ఉండేలాగా ఇలా ఇచ్చాను. ఇదైతే మనకి లాంగ్ ఫ్రాక్లో వస్తుంది. ఎంత బాగుంది చూడండి లుక్, బ్రైట్గా ఉంది. మనం లైనింగ్ యాడ్ చేసేసరికి లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. మనకి కలర్ ఒరిజినల్గా ఏ కలర్ ఉందనేది ఇంకా బాగా తెలుస్తుంది. సేమ్ కలర్లో లైనింగ్ తీసుకోండి, లేదంటే మళ్ళీ లుక్ అంత బాగుండదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా. ఇది కూడా చూపిస్తాను మీకు, బ్లౌజ్కి ఎలా తీసుకున్నాను ఏంటి అని. ఇది వచ్చేసి లెహెంగా. క్రాప్ టాప్ వచ్చేసి మనకి యోక్ పార్ట్లో ఇలా తీసుకున్నాను బార్డర్ని. స్లీవ్స్ వచ్చేసి ప్లీటెడ్ మోడల్లో, బ్యాక్ అయితే కింద టై చేసుకోవడం కోసం పైన ఇలా బటన్స్ వస్తాయి. పీచ్ కలర్ చూడండి ఎంత బాగుందో లెహెంగా, క్రాప్ టాప్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి. చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రాప్ టాప్లో కాలర్ ఇచ్చాను అనమాట. స్లీవ్స్ నార్మల్ స్లీవ్సే, బ్యాక్ చిన్న ప్యాటర్న్ ఇచ్చాను. ఫ్రంట్లో కూడా క్లోజ్గా కాకుండా ఇక్కడ చిన్న ఓపెన్ ఇచ్చానండి. ఇలా వస్తుంది క్రాప్ టాప్ లెహెంగా. దీన్ని కూడా సేమ్ క్యాన్ కాటన్ లైనింగ్, క్రేపు అన్నీ ఇలా ఉంటాయి. ఎంత ప్లఫీగా ఉంది చూడండి లెహెంగా, చాలా ప్లఫీగా ఉంది.
బ్లూ కలర్. మనకి లైనింగ్ యాడ్ చేయగానే అన్ని కలర్స్ అనేది బాగా తెలుస్తున్నాయి, ఏ కలర్ ఉంది ఏంటి అని. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి. చూడండి, అన్నిటికి కూడా ఫ్లేర్ అనేది 3 మీటర్స్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్, ప్లీటెడ్ మోడల్లో స్లీవ్స్, స్క్వైర్ నెక్, బ్యాక్ వచ్చేసి ఇలా బో ఇచ్చానండి. సింపుల్ ప్యాటర్న్సే, కాకపోతే లుక్ బాగుంటుంది. ఏ మోడల్కి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మోడల్కి ఒక డిజైన్ అయితే చేశాను. ఇది పెసర్ గ్రీన్ కలర్లో అండి. మొత్తం 6 కలర్స్కి నేను డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. ఇవి వేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ప్రతి ఫ్యాబ్రిక్కి కోడ్ ఇచ్చాను. మన వెబ్సైట్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇదే ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ప్రీవియస్ ఫ్యాబ్రిక్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పర్చేస్ చేసే విధంగా మన వెబ్సైట్ అయితే డిజైన్ చేసాము. లేదు ఆన్లైన్లో కాదు, మేము డైరెక్ట్గా దగ్గరలో ఉన్నాము, వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వెబ్సైట్లో పర్చేస్ చేయడం రావట్లేదు, డైరెక్ట్గా రావడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మీరు ఈ స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, వాట్సాప్ చేయొచ్చు. అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.